లత, ఏమైంది నీకు? నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వచ్చేస్తావేటి? లత, నీకేదో అయిందే, అందుకే ఉన్న పలంగా మాట్లాడడం మానేసావు. చెప్పు లత, ఏటైంది? చెప్పు లత. లత, ఇందాకటి దాకా బానే ఉన్నావు కదా, ఇప్పటికిప్పుడు తీసుకుపోయావు. కొంపదీసి అక్క అంత మొత్తం ఏమన్నా? నన్నేం అడగద్దక్క, నేనేం మాట్లాడను, నన్ను వదిలేయి. ఇదిగో, నువ్వు గనక మాట్లాడకపోతే నేను సచ్చినంత ఒట్టు. అక్క, నాకు నువ్వు జీవితంలో ఆ దేవుడిచ్చిన అక్క. నీకేమన్నా అయితే నేను ప్రాణాలతో ఉండను. ఎందుకమ్మా ఎడుతున్నావా? అసలేటైందో చెప్పు. ఇక మీదట నువ్వు చిట్టమ్మతో మాట్లాడకూడదు. ఇప్పుడున్నంత క్లోజ్ గా ఉండకూడదు. అది మాట్లాడించినా నువ్వు మాట్లాడకూడదు. అర్థమైందా? పిచ్చి వేషాలేస్తే కళ్ళల్లో కారం కాదు, కళ్ళు పీకించేస్తాను. ఏమనుకున్నావో? ఓహో, కాంతమ్మత్త నాతో మాట్లాడుతుందా? అవునక్క. అనుకున్నాను కాంతమ్మత్త మనిద్దరిని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని. నువ్వేటి భయపడుకో. ఆ కాంతమ్మ నోటితోని చిట్టమ్మతో మాట్లాడులాతా అనిపించకపోతే నా పేరు చిట్టమే కాదు. ఒరే అవతారం, అక్క, ఆ చిట్టమ్మ లతల ప్రేమ బాగా ముదిరిపోయేలా ఉందిరా. అవునక్క, చూడబోతే సొంత అక్కా చెల్లెల్లాగా కలిసిపోయేలాగున్నారు. దానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దామేటి? ఏంటన్నయ్య ఇదంతా? ఏం లేదురా, ఈ ఊర్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మేశాక ఒక 100 ఎకరాల పొలం, ఈ ఇల్లు రెండే మిగిలాయి. రేపొద్దున మన పిల్లలు పెద్దయ్యాక మన నాన్న తాతయ్య పుట్టి పెరిగిన ఊర్లో మనకి ఏ స్థిరాస్తులు లేవా అని వాళ్ళు బాధపడకుండా ఈ ఊర్లో మనకి మిగిలిన ఈ స్థిరాస్తుల్ని వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. రేపొద్దున వాళ్ళిద్దరూ మేజర్స్ అయ్యాక ఈ ఆస్తి మొత్తం వాళ్ళకి దక్కేలా వీలునామా రాస్తున్నాను. ఇప్పటికిప్పుడు వీలునామా రాయాల్సిన అవసరం ఏముందన్నయ్యా? ఎందుకంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే నాకు ఏదో తెలియని ఫీలింగ్ ఉంది. బొంబాయి వెళ్ళాక బతికుండొచ్చు, చనిపోవచ్చు. అన్నయ్య, ఏంటా మాటలు? ఇది కాలంరా. మీ వదిన కూడా అనుకుని ఉండుంటుంది జీవితకాలం ఉంటారని. అందుకే ముందు జాగ్రత్తగా ఆస్తి మొత్తం వాళ్ళిద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. నీకు రావాల్సిన వాటా ఆల్రెడీ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేశాను. నా వాటా గురించి నేను అడిగానా అన్నయ్య? నువ్వు అడక్కపోయినా అన్నగా చెప్పాల్సిన ధర్మం నాకుంది, అందుకే చెప్తున్నాను. ఇక్కడ సంతకం పెట్టండి. ఓరి నాయనో, ఇద్దరు ఆడపిల్లల పేర్ల మీద ఇన్ని కోట్ల రూపాయల ఆస్తా? పెద్ద కూతురికి సగం ఆస్తంట, చిన్న కూతురికి సగం ఆస్తంట. ఎకరం ₹1,00,00,000 విలువ కట్టినా ఆ 100 ఎకరాలు 100 కోట్లుంటుంది కదా అవతారం. అవునే అక్క. ఆ ఆస్తిలో సగం మనం దక్కించుకోవాలి. అర్థం కావట్లేదక్క. సమయం వచ్చినప్పుడు చెప్తాలే, పద. ఏటక్క డాక్యుమెంటు? ఆ శంకర్ నారాయణ చావక ముందు తన ఇద్దరి కూతుళ్ల పేరు మీద 100 ఎకరాల పొలం రాశాడ్రా. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్. అవునే అక్క, ఇద్దరు కూతుర్ల మీద ఆస్తి రాయబట్టే కదా ఆ ఇద్దరు కూతుర్ని మనం ఎత్తుకొచ్చాం. అవునరా అవతారం, దురదృష్టం కొద్దీ పెద్ద కూతురు దూరం అయింది.
అదృష్టం కొద్దీ చిన్న కూతురు మనింట్లోనే పెరుగుతుంది. వచ్చే శుక్రవారం దానికి 18 ఏళ్లు పూర్తవుతాయి. ఆ వెంటనే దానికి పెళ్లి చెయ్యడము, ఆస్తి మన పేరు మీద రాయించుకోవడం, ఆ వెంటనే ఆ లతని చంపేయడం. అంటే చంపేద్దామంటావాక? చంపేయకపోతే ఆస్తి మన చేతికెలా వస్తుందిరా? అది చస్తే ఆస్తి మొగుడికొస్తుంది. ఆ మొగుణ్ణి చంపి ఆస్తి మనం తీసుకుంటాం. లేదా ఆ మొగుణ్ణి డబ్బుతో కొనేసైనా సరే ఆ ఆస్తిని మనం తీసుకుంటాం. సూపర్ అక్క, ప్లానింగ్ అదిరిపోయింది. ఇక లత సావడం ఒకటే బ్యాలెన్సింగ్ అనమాట. అవునరా, ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. పద. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? మీ అమ్మ ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? లత నాతో మాట్లాడుతుందంట. ఎందుకు మాట్లాడద్దనింది? ఎవరికి తెలుసు? ఉండు, నేను వెళ్ళి అడుగొస్తాను. నువ్వే అడగక్కర్లేదు. చిన్న సాయం చేస్తే చాలు. మీ అమ్మే లతతో చిట్టెమ్మతో మాట్లాడమ్మా నిలచెత్తాను. సరే, నేనేం చేయాలో చెప్పు. ఓకే, అమ్మ ఫోను అక్కడుంది చూడు. అవతారం, నా ఫోన్ తీసుకురా. అలాగే అక్క. అక్క, ఫోన్ ఇక్కడే కదా ఛార్జింగ్ పెట్టాం. అవును, కానీ అక్కడ ఫోన్ లేదక్క. నా ఫోన్ ఏమైందిరా? అర్జెంటుగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చెయ్యాలి. నాకేంటి తెలుసక్క, ఉండి ఎతుకుతాను. అమ్మా, దేనికోసం వెతుకుతున్నారు? రవి, నా ఫోన్ కనిపించట్లేదురా. నీ ఫోన్ కనిపించట్లేదా? చిట్టమ్మా, నువ్వేమైనా చూసావా? ఏంటి, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మాట పలుకు లేకుండా అక్కడ నీ పని నువ్వు చేసుకుంటున్నావు? అమ్మా చిట్టమ్మా, నా ఫోన్ ఏమైనా చూసావా? చూస్తే చెప్పమ్మా. నేను అర్జెంటుగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయాలి. ఈ రోజు నా ఎమ్మెల్యే టికెట్ గురించి చెప్తానన్నారు. ఏమైంది దీనికి? నేను గాడిదలా అరుస్తున్నా మాట్లాడకుండా తన పని తను చూసుకుంటుంది. అక్క, నాకు సిట్టమ్మ మీదే అనుమానం ఉందక్క. ఏమనుమానవురా? అదే ఫోన్ నొక్కేసి ఉంటదక్క. దానిలో చాలా సీక్రెట్స్ ఉన్నాయిరా. అది గనక చిట్టమ్మకి దొరికిందంటే మన బతుకు బస్టాండే. అది నిజమనక్క. చిట్టమ్మా ప్లీజ్, అమ్మ ఫోన్ కనిపించట్లేదంట, నువ్వేమైనా తీసావా? నేను నీకు సమాధానం చెప్పను. నాకు సమాధానం చెప్పకపోతే ఇంకెవరికి చెప్తావు? రవిచంద్ర, రవి నాకు సమాధానం చెప్తుంది నాన్న. చిట్టమ్మా, నా బంగారు తల్లివమ్మా, నా ఫోన్ ఎక్కడుందో చెప్పమ్మా. నేను నీకు కూడా సమాధానం చెప్పను. నాకు కూడా చెప్పవా? నువ్వు ఊరుకో అక్క, నీకు చెప్పకపోతే నాకు చెప్పుద్దేమో. సిట్ సెల్లి, ఆ ఫోన్ చూసావేటి? చూసాననియా? అయితే ఎక్కడుంది చెప్పవా? నాకు తెలియదుగా. తెలిసినా నేను చెప్పనుగా. మరి ఎవరికి చెప్తావు? ఇంట్లో అందరం అడిగామమ్మా,
సమాధానం చెప్పట్లేదు. ఇంకా మిగిలింది లత ఒక్కతే. ఆ? లతనా? తనకిష్టమైన వ్యక్తి కాబట్టి తను సమాధానం చెప్పొచ్చమ్మా. ఆ. లతా, 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 ఏంటమ్మగారు? నా ఫోన్ కనిపించట్లేదు. చిట్టమ్మ చూసిందేమో అడుగు. మీరే కదమ్మగారు చిట్టమ్మక్కతో మాట్లాడొద్దన్నారు. ఆ, ఊరికే ఊరికే సరదాగా అన్నానే. నువ్వు సీరియస్గా అనుకున్నావా ఏంటి? ఒక్కసారి చిట్టిని అడగవే. అలాగే అమ్మగారు. చిట్టమ్మక్క, ఏడ్చలే? కాంతమ్మ గారి ఫోన్ కనిపించట్లేదంట. నువ్వేమన్నా చూసావా? చూసాను. కాకపోతే నువ్వు నాతో ఎప్పటికీ మాట్లాడతాను అంటేనే, అలా అని మాటితేనే ఆ ఫోన్ ఎక్కడుందో చెప్తాను, లేదంటే చెప్పను. చిట్టమ్మా, ఇందాక లత మాట్లాడలేదని బాధపడుతున్నావా? ఊరికే మీ ఇద్దరిని ఆట పట్టిద్దామని అలా చెప్పానంతే. లత మాట్లాడకుండా ఎక్కడికి పోతుంది? నీతోనే జీవితాంతం మాట్లాడుతుంది. నిజమా? నమ్ముచా? నమ్మాలమ్మా. చెప్తుంది కాంతమ్మ కదా. సరే అయితే ఆ ఫోన్ ఆ డెస్క్ లో ఉంది, తీసుకోండి. అమ్మయ్యా, థ్యాంక్ యూ చిట్టమ్మా. లతిక మీదట నాతో మాట్లాడొచ్చుగా. బంగారంలా మాట్లాడొచ్చు. థ్యాంక్. రాలత, పూజ ఏర్పాట్లు చేసుకుందాం. అలాగే అక్క. చూసావురా అవతారం? అక్క, లతని చిట్టమ్మతో మాట్లాడొద్దన్నావని నా ఫోన్ దాచేసి నాతోనే మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పించింది రాక్షసి. దాని సంగతి వదిలేయక్క, ముందు ఎమ్మెల్యే గారికి ఫోన్ చెయ్యి. చేస్తాన్రా, చేస్తాను. సాధ్యమైనంత త్వరగా ఈ అక్క చెల్లెళ్ళిద్దరిని వేరు చేయాలి. లేదంటే నా పీకల మీదకొచ్చేలా ఉంది. పద. ఏంది బాబా ఎక్కడాగేవో? ఆ గుమ్మం కాడి గిలక్కాయని చూడరా. ఎవరున్నారు? లతే కదా బావా? అవునరా, అప్పుడే పూసిన లవంగం మొగ్గలాగా ఇంతే ఉంటది గాని దాన్ని చూడగానే గుండె గొంతులోకి వచ్చేస్తుందిరా. ఏటి దీని మీద కూడా మనసు పడ్డావేటి? మనం ఎవరి మీద మనసు పడలేదో చెప్పరా. అది నిజమేలే. నువ్విలా ఊళ్ళో వాళ్ళందరమే మనసు పట్టడం వల్లే మా అక్క నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దాన్ని గుర్తు చేయకరా. గొంతులోకి వచ్చిన గుండెకాయ గజంలోతు కిందకి వెళ్ళిపోతుంది. సర్లే వెళ్దాం పద. పద. ఏంట్లత గుమ్మం అందట్లేదేటి? తోరణం కట్టలేకుండా ఉన్నావా? పాపం జానాబిత్తుడు మనిషి కదరా, గుమ్మం అందద్దు. నువ్వేటి బాధపడకులత, నేను వచ్చేసాను కదా, పైకి లేపేస్తాను, నువ్వు తోరణం కట్టేసుకో. కంగారు పడతావేంటి? నేను నీతో ఏమన్నా సాంగ్ ఎత్తనా ఏంటి? తోరణం కట్టమన్నాను. వదలనే, ఏడు చేస్తావు. అరువు, ఎవరొస్తారో నేను చూస్తానా. సచ్చినోడా, ఎదవన్నారేదవాని. నీ ఏదో పనులు లత దగ్గర కూడా మొదలు పెట్టేశావా? నీ దగ్గర మొదలెట్టి దాని దగ్గర మొదలెట్టకపోతే పాపం ఇది ఫీల్ అయిపోదు. నాకు అందరూ సమానమే, అందుకే నిన్ను చూసుకున్నట్టుగానే లతను కూడా చూసుకుంటా. దాన్ని కొడతావేంటి? కొట్టాలా కొయ్యాలా? పరాయి ఆడపిల్లని పట్టుకొని పైకి లేపడానికి ఎన్ని గుండెలరా నీకు? ముందు బయటకు వెళ్తావు బయటికి, లేదంటే చెప్పించి కొట్టేస్తాను. ఏడనుకుంటున్నావు? ఇదెక్కడ గొడవరా బాబు? అయ్యో పాపం ఆ అమ్మాయికి
గుమ్మం అందట్లేదని బాధపడిపోతుంటే సాటి మనిషిగా స్పందించి పైకి లేపి సాయం చేశాను. అది కూడా తప్పేటి? తప్పా తప్పున్నారా? తప్పుడదవా మర్యాదగా లతకి క్షమాపణలు చెప్పు, లేదంటే ఏడ్చేస్తానో నాకే తెలీదు. ఇది ఎక్కడ గొడవండి బాబు? మా బావేమో లతకు సాయం చేయడం ఏంటి, నువ్వు వచ్చి ఆ లతకు క్షమాపణ చెప్పమంటావేంటి? అసలు ఇది ఊరా వాళ్ళకాడ? కాంతం గారు, కాంతం గారు, ఓ కాంతం గారు. ఒరే పులిగా నువ్వా? ఏమైందిరా? చూడండి, తెలిసిన అమ్మాయి కదా అని సాయం చేస్తుంటే ఈ సిట్టేమో సాగు పోతుంది. ఏంటి సాయం చేస్తే చిట్టమ్మ కొట్టిందా? కొట్టడం కాదండి, ఈడు చేసిన సాయం ఏంటి తెలిస్తే మీరు సంపుతారు. ఏం చేసావురా? ఏట్లేదండి, పాపం లతకి గుమ్మం అందకపోతుంటే ఎత్తుకొని పైకి లేపానండి. అది తప్పంటండి. తప్పు నువ్వు పైకి లేపడం కాదురా, పైకి లేపామని తెలిసి కూడా మేము నీతో మాట్లాడుతున్నావు చూడు, అది మా తప్పురా. భార్య గారు, ముందు ఈ ఎదవని చెప్పట్టుకుని 4 పీకి బయటికి పంపించండి. మీరు మోస్తారా? వాడు చేసిన దానిలో తప్పే ఉంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? పెళ్లి కావాల్సిన అమ్మాయిని ఇట పరాయి మగాడు పట్టుకుని పైకి లేపడం తప్పు కాదంటారా? లేపడం తప్పేనమ్మా. పాపం వాడు సాయం చేద్దామనే కదా లేపింది, అందులో తప్పే ఉంది. మీరు ఇలా ఆలోచిస్తే ఇవాళ దీన్ని పట్టుకున్నాడు, రేపు నన్ను పట్టుకుంటాడు. ఓయ్, రేపు పట్టుకోవడం ఏంటి? నిన్ను ఎప్పుడో పట్టుకున్నానుగా. నిన్ను అమ్మా కాదమ్మ గారు, చూసారా చూసారా, మీరున్నారన్న భయం కూడా లేకుండా ఎలా కొట్టేస్తుందో. అమ్మా చిట్టి, పులిరాజుతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. లేదు, ఆడు లతకి క్షమాపణలు చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. ఒరే పులి, ఆ క్షమాపణ ఏదో చెప్పి చావరా. న్యాయానికి రోజులు కావండి, చెప్తాను. ఏం చేస్తాను? అమ్మా లత, క్షమించమ్మా. ఇంకో పాలు నిన్ను ముట్టుకోను. ఒకవేళ ముట్టుకున్నా పైకి మాత్రం లేపను. ఏయ్, ఇంకోసారి ముట్టుకుంటే సేతం నారికే తను ఏడనుకుంటున్నావా? పదలత. ఏయ్, వచ్చి రాగానే దాన్నెందుకు పట్టుకున్నావురా? ఏం చెప్పంటారండి, మీ మాటలు నమ్మి మీరు చెప్పిన ఏదో పనులన్నీ చేసినందుకు నా పెళ్ళం నన్ను ఒగ్గేసి పుట్టింటికి వెళ్ళిపోయిందండి. ఏం మాట్లాడుతున్నావురా? ఒక్క నిమిషం రా. ఏం మాట్లాడుతున్నావురా? అసలేం మాట్లాడుతున్నావు? అవును కాంతం గారు, మీరు చెప్పినందుకు గేదెలు కొట్టేశాడా? కొట్టేశాడు. ఆ గేదెలు తీసుకెళ్లి మా ఇంటి దగ్గర కట్టేశాడమ్మా. దాంతో వాడి దగ్గర సాకరి చేయలేక మా అక్క మా బావ మీద ఉమ్మేసి విడాకులు ఇచ్చి మరీ మా ఇంటికి వెళ్ళిపోయిందండి. మంచి పని చేసింది మహా ఇల్లాలు. అయినా మీ అక్కే వీడిని వద్దనుకొని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇంకా సిగ్గు లేకుండా వీడిని పట్టుకొని తిరుగుతావేంట్రా? ఏడు చేయమంటారండి, మా బావ బామర్దల సంబంధం అలాంటిదండి. ఇప్పుడు మీ ఆవిడ వెళ్ళిపోతే నన్నేం చేయమంటావురా? మీరు ఏడు చేస్తారో నాకు తెలియదండి. మీరు అర్జెంటుగా నాకు పెళ్లి చేసి నాకు పెళ్ళాన్ని ఇయ్యాలి. ఏంట్రా? మీ ఆవిడ నీ మీద అలిగి వెళ్ళిపోతే నేను నీకు పెళ్లి చెయ్యాలా? అవునండి, మీరు గనక నా పెళ్లి చేయకపోతే మీరు చేసిన ఎదవ పనులన్నీ సిట్టమ్మతో చెప్పేస్తానండి. ఒరేయ్, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్ వైట్ నాకు తెలియదండి, నాకు మాత్రం అర్జెంటుగా పెళ్లి కావాలండి. అర్థమైందిలే, నీ పెళ్లి నా చావుకొచ్చిందన్నమాట. సర్లే, మా లత అంటే నీకిష్టమా? అయ్య బాబోయ్, ఎవరు ఆ పొట్టికిలకాయ? బాగా ఇష్టమండి బాబు. ఇప్పుడు మీ పెద్ద కుమారి వైష్ణవికి 3 సంవత్సరాలు. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత ఈ 100 ఎకరాల్లో 50 ఎకరాలు ఆమె సొంతం అవుతుంది. మిగతా 50 ఎకరాలు ఆమె చెల్లెలైనటువంటి శ్రీలతకు చెందుతుంది. అయితే ఒక పని చెయ్యి, అతి త్వరలో నీకు దానికి పెళ్లి చేస్తాను. హ్యాపీగా ఉండు. చాలా సంతోషం అండి. కాకపోతే ఆ చిట్టెముండగా ఆ లత నన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటుందండి. అది నిజమేరా, ఆ చిట్టమ్మ చచ్చినా ఈ పెళ్లి ఒప్పుకోదు. అది ఒప్పుకోవాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏటమ్మగారదే? నేను ఏదో ఒకటి చేసి లతని ఆ పక్కనున్న గదిలోకి పంపుతాను. ఆ తర్వాత నువ్వేం చేస్తావంటే
అర్థమైంది కదా? అలా గనక నువ్వు చేస్తానంటే చచ్చినట్టు చిట్టమ్మ కూడా మీ పెళ్లి కొప్పుకుంటుంది. అర్థమైందమ్మా. శీలం చెడిన ఆడదాన్ని శీలం సెరిసినోడే చేసుకోవాలి. కరెక్ట్ గా చెప్పావురా. అయితే ఇప్పుడు ఆ పొట్టికిలకు కాని బలవంతం చేసేయమంటారా? నా నోటితో చెప్పించుకురా దరిద్రుడా. నువ్వు లోపలికెళ్ళి ఏం చేస్తావో చేసి చావు. కానీ గత్యంతరం లేక చిట్టెమ్మ మీ పెళ్లికి ఒప్పుకోవాలి. అర్థమైందా? అట్టాగేనమ్మా. నేను వెళ్ళిపోయి ఆ గదిలో ఉంటాను. లతను పంపించేయండి. మిగతా కార్యక్రమం నేను చూసుకుంటాను. పదరా కొడిగా.